మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై వారియర్స్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రత్యూష, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పటికే యూత్ పెద్ద ఎత్తున యాక్టివ్ చేయాలని ఒక లక్ష్యం, ముఖ్యంగా సోషల్ వారియర్స్ ను మనం యాక్టివ్ చేయాలని ఒక లక్ష్యం. ముఖ్యంగా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా నాటి తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటూ ఇప్పటి వరకు కూడా కరీంనగర్ పై కేసీఆర్ గారికి అమితమైన ప్రేమనే చెప్పాలి. అంటే నాడు ఎంపీగా ఉన్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ ప్రదాతనే చెప్పాలి. ఈ రోజు కరీంనగర్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానం అంటే థర్డ్ సిటీగా కూడా కనిపిస్తున్న నేపథ్యం కరీంనగర్ పట్టణానికి అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి. మరోవైపు జాతీయ రహదారుల విషయంలో కూడా కావచ్చు, అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే ఈ నేపథ్యం ఒకైతే అభివృద్ధికి పెద్దపీట వేయాలి, అబద్దాలను దూరం పెట్టాలి, సోషల్ వారియర్స్ ద్వారా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక నేపథ్యం దీనికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు వినోద్ కుమార్ గారు ఉన్నారు. చెబుతూ అంటే వాళ్ళు అంటే పబ్బం కట్టుకున్న నేపథ్యం మనకు స్పష్టంగా గత 10 సంవత్సరాల్లో దేశంలో తెలంగాణ అంటే ఒక ఐకాన్ అంటే ల్యాండ్ మార్క్ ఉన్న నేపథ్యంలో కూడా అబద్దాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అభివృద్ధిని కూడా ఆమె దూరం పంపినటువంటి ఈ సోషల్ మీడియాను అంటే ఈ సోషల్ వారియర్ ద్వారా ఏ విధంగా చెప్పబోతున్నారు, దిశానిర్దేశం ఎట్లా చేయబోతున్నారు సార్? అంటే సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాట్సాప్ మెసేజెస్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఎక్స్ లేకపోతే ఫేస్బుక్స్ ఇవన్నీ కూడా వివిధ రూపాల్లో శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత సమాచారం అనేది ఒకరి గుప్పట్లో లేదు. ఇది ఈరోజు ఒక క్షణం లోపల ప్రపంచవ్యాప్తంగా తిరిగి వస్తుంది సమాచారం. ఇప్పుడు ఎవరిపైన ఆరోపణ చేయడంలో తప్పు లేదు, కానీ నిందలు వేయడం తప్పు. అయితే సోషల్ మీడియాలో నిందలు వేయడం వల్ల ఆ నిందలే నిజము అనుకునేటువంటి ఆస్కారం ఉంది. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు మా క్లయింట్స్ కొంతమంది వచ్చి సార్ ఇది పేపర్లో పడ్డది అని అందరు. అంటే పేపర్లో పడ్డదంటే ఒక గెజిట్ పబ్లికేషన్ అయినంత విలువ ఇస్తారు సామాన్య ప్రజలు. ఇది పేపర్లో పడ్డది సార్ అని అందరు. అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా అల్లకల్లాలు జరిగితే మేము అడ్వకేట్ కూడా మా దగ్గర క్లయింట్స్ వచ్చి నాకు అప్పుడే నేను నవ్వుదును, పేపర్లో పడ్డంత మాత్రాన అది నిజమవుతుందా అని ఆ రోజులో నేను కూడా చెబుదును. కాబట్టి దానికంటే వేగవంతంగా ఇలా సోషల్ మీడియా దాని ప్రాబల్యం దాని ఒక ఇంపార్టెన్స్ ఈరోజు ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు ఎట్లయితే పెళ్లిళ్ళకి ఈవెంట్ మేనేజర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారో, పెళ్లిళ్ళకి ఈవెంట్ మేనేజర్స్ చేసుకుంటున్నారు, అట్లే రాజకీయ పార్టీలకు కూడా సోషల్ మీడియా టీమ్స్ అవసరం పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేను తప్పు పట్టడం లేదు, దీన్ని శాస్త్ర విజ్ఞానం ఒక ఇంపాక్ట్ ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా దీనిపైన ఆలోచన చేసి కొత్త యువతరం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అనుకోండి, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరితోనే మాకు సానుకూలంగా ఉన్నటువంటి మిత్రులు కుటుంబాలు వాళ్ళందరితోనే ఈరోజు దాదాపు 1500 మంది పిల్లలు ఈరోజు జామ్ ప్యాక్డ్ అయిపోయింది మా ఈ రాజశ్రీ గార్డెన్స్ లోపల. ఇక మాలాంటి రాజకీయ నాయకులము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా నాయకులందరూ కూడా మేము బయట కూర్చున్నాం, పిల్లలందరూ లోపల కూర్చున్నారు. మరి దాంట్లో కొంత ప్రావీణ్యత ఉన్నటువంటి క్రిషాంక్ గారు, తర్వాత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత సతీష్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక గంట క్లాసెస్ ఇవ్వబోతున్నారు. కేటీ రామారావు గారు కూడా వచ్చారు. వారు కూడా మరి సభలో కూర్చొని మరి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ఆలోచన చేస్తారు. కొంతమంది సోషల్ మీడియా మిత్రులతో కూడా మాట్లాడిపించి ఒక ఆలోచన, ఎందుకంటే నాడు టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ, మేము 2001లో తెలంగాణ తెస్తామని చెప్పి గులాబీ జెండాను
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీని ఆవిష్కరించారు కేసీఆర్ గారు 27 ఏప్రిల్ 2001 నాడు తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పినాం, 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, కరెంట్ ఇచ్చి చూస్తున్నాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము. 2,000 రూపాయలు సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం చెప్పినాం. కళ్యాణి లక్ష్మి మేము ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. షాదీ ముబారక్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ప్రపంచంలో ఎవ్వరకు రాని ఆలోచన రైతులకి ఇన్వెస్ట్మెంట్ అంటే రైతులకి యాసంగి కానీ లేకపోతే రోహిణి కార్తీ వెళ్లి ఎండాకాలంలో వర్షాకాలం వచ్చిందంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతారు, అప్పుల చుట్టూ తిరుగుతారు. ఒక విత్తనాలకి, ఒక ఎరువు బస్తా కోసం. ఇవన్నీ కూడా పెట్టుబడి కోసం రైతు ఎక్కడ తిరగద్దు, పెట్టుబడి ఉచితంగా ఇవ్వాలి, ప్రభుత్వాలు ఇచ్చి పెట్టుబడి పెట్టి మరి పంట పండించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసి రైతు బంధు అనేటువంటి గొప్ప మరి పథకాన్ని అమలు చేశాం. రైతులు చనిపోతే మరి రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో మరి మా పార్టీ ఓటమి పాలైంది. కారణం ఏంటని చూస్తే గత 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు మా పైన పనిగట్టుకొని అబద్దాలు ప్రచారం చేశారు. ఇవాళ మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నమ్ముతున్నారు యువత. మేము 161,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినాం. ఎంత మొరబెట్టుకున్నా కూడా ఎవరూ దాన్ని ఆస్వాదించలేదు, నమ్మలేదు. నేను అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు మొన్న జీతాలు ఇచ్చినావు ప్రభుత్వ ఉద్యోగస్తులకి. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మేము 160,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇన్ని డిపార్ట్మెంట్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చని చెప్పి లెక్క చెప్పినాం. ఎవరు నమ్మలేదు. ఇలా 161,000 మందికి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిండా ఇవ్వలేదా రేవంత్ రెడ్డి గారు? ఇచ్చిండ్రు. మన జనవరి 4వ తారీఖు లోపల అందరికీ ఇచ్చాడు. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు వస్తాయి కదా 2 నెలల ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మేము 161,000 మందిని నింపినాం. 40,000 మందికి పరీక్షలు రాసిండ్రు. దురదృష్టవశాత్తు పేపర్ లీకేజ్ కావడము, కోర్టులకు వెళ్లితే వాయిదా పడ్డాయి. ఇంకొక 32,000 ఉద్యోగాలకి మేము నోటిఫికేషన్ ఇచ్చేది ఉండే. మొత్తం 2,32,000 ఉద్యోగాలని మేము ఖాళీలుగా ఉన్నాయని చెప్పి కూడా ప్రకటన చేసి 160,000 ఉద్యోగాలు నింపినాం. 40,000కు పరీక్షలు జరిపినాం. ఇంకొక 32,000 ఉద్యోగాలు నింపేది ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది స్పష్టంగా చేయాలి. ఇది నిజమా అబద్ధమా? తర్వాత రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ గారు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అవి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా ప్రకటన చేసి ఈ డిసెంబర్ 2024 వరకు నింపుతాను రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి సమయం ఇవ్వాలి మనం. కాబట్టి సంవత్సరం లోపల ఇంకా 2 లక్షల ఉద్యోగాలు నింపాలి. మేము 2,32,000 ఉద్యోగాలు మేము ఉన్నాయని చెప్పినాము. 161 నింపినాము. 40,000 పరీక్షలు రాసిండ్రు పిల్లలు. ఇంకొక 32,000కు పరీక్షలు జరగాలి. ఇది సోషల్ మీడియా మమ్మల్ని మింగేసింది. మేము చెప్తే ఎవరు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా మాట తప్పనిసరిగా ప్రజలు వినాలే, వినక తప్పదు. ఎందుకంటే మేము చెప్పేది నిజాలు కాబట్టి అందుకోసమే మేము ఎన్నికల నేపథ్యం కోసమే పెట్టినప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ ఈరోజు పెట్టినాము. మేము అంత సమాచారం వాళ్ళకి పిల్లలకి ఇస్తాం. నిజం చెప్పమంటాను, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలను అరికట్టాలి, నిజాలని ముందు తీసుకెళ్లాలి. అబద్ధాలను అరికట్టాలి, అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఇది మా నినాదం. ముఖ్యంగా సోషల్ వారియర్స్ వీరికే కాకుండా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గోబెల్స్ ప్రచారం చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. అబద్ధాలను పదే అంటే రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మీరేం పిలిపిస్తారు సార్? ఇప్పుడు నిజము నిలకడగా తెలుస్తుంది. ఒక సామెత ఉన్నది, నిజము చెప్పులేసుకోకముందే అబద్ధం ప్రపంచానికి చుట్టూ వస్తుంది. అబద్ధము ప్రపంచానికి చుట్టూ వస్తుంది, నిజం చెప్పులేసుకోకముందే ఒక సామెత ఉన్నది. మన తెలుగులో తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా మిత్రులు ఈరోజు దాదాపు 1,500 మంది కూర్చున్నారు లోపల. వాళ్ళందరూ కూడా నిజాలను ప్రచారం చేద్దాము. గులాబీ జెండా చెప్పింది చేసింది అవి కూడా ప్రచారం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే దాంట్లో కూడా మీ పాత్ర
చాలా అవసరమని చెప్పి వాళ్ళకి ఇలా సందేశం ఇవ్వబోతున్నారు కేటీ రామారావు గారు. థాంక్యూ సార్. ఇది మొత్తం మీద చూసుకుంటే కొంతమంది యూత్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే యూత్ పెద్ద ఎత్తున 7 నియోజకవర్గాల నుంచి వచ్చారు. అంటే దీనికి సంబంధించి మీరు పోయిన తర్వాత దిశానిర్దేశం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వన్నారు. ఇదే కాకుండా మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏ విధంగా చైతన్యం తీసుకొస్తారు ప్రజలు? వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా పార్లమెంటుకు సన్నిసిద్ధం చేయాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశం మేరకు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు యువకులందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా ఈరోజు పార్లమెంట్ లో గులాబీ జెండాను ఎగిరేసి యువకులందరూ కూడా మళ్ళొకసారి భారత రాష్ట్ర సమితి జెండాను అద్దుకోవాలనే ఉద్దేశంతో యువకులందరూ కూడా ఉన్నారు. గతంలో చెప్పినటువంటి ఏదైతే బీజేపీ గాని కాంగ్రెస్ నాయకులు గాని గ్లోబల్ ప్రచారం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక అభూత కల్పన చేసి ప్రజలను మసిగూర్పు పూసి మారడికాయ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి దాన్ని కాకుండా ఈరోజు భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి యువతకు అదే విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు గాని వైద్య కళాశాలలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని వివరించుకుంటూ రేపు పార్లమెంట్ లో ఒక గలం విప్పాలంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే అక్కడ మనకు రావాల్సినటువంటి తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వస్తాయి. కాబట్టి బోయినపల్లి లాంటి వారు వివేకులు విజ్ఞానవంతులు ఈరోజు కొట్లాడే పోరాట యోధులు ఉండాలని చెప్పి యువత అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. చెప్పండి సార్, అంటే ఒకప్పుడు మీరు టీచర్ 40 అంటే రోజుకు 40 నిమిషాలు చెప్పినట్టే ఈ రోజు సోషల్ వారియర్స్ 2000 మంది వచ్చినటువంటి అంటే రాష్ట్రంలో అంటే గోబల్స్ ప్రచారం నడుస్తుంది, అబద్ధాన్ని పదే పదే చెప్పి చేస్తున్నారు. దాన్ని మనం తట్టుకోవాలంటే సోషల్ వారియర్స్ గా మనం కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గం ఏం పిలిపిస్తారు మీరు? మా నియోజకవర్గం నుంచి సుమారుగా 250 మంది విద్యార్థి సోషల్ మీడియా వారియర్స్ వచ్చారు. వాస్తవంగా ఈ గోబెల్స్ ప్రచారం చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇవాళ చిత్రీకరించేటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో మోసం చేసి ఇవాళ అపోలో రిచ్ హాస్పిటల్ పడి గుండెపోటు రాని దాన్ని వచ్చినట్టుగా చిత్రీకరించుకొని ప్రజలను మోసం చేసి గెలిచడం జరిగింది. అట్లాంటి దాన్ని ఎదిరించాలి, దాన్ని అరికట్టాలి. వాస్తవాలను ఇవాళ 33 మెడికల్ కాలేజీలను తెచ్చి పల్లె ప్రగతి ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని తిరిగి వినోద్ కుమార్ లాంటి గొప్ప మహానేతను, ఎందుకంటే 32 పార్టీలను ఏకం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇవాళ హైకోర్టు విభజన కానీ తర్వాత రాష్ట్ర విభజన అంశాలు కానీ ఇలా కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ కానీ జాతీయ రహదారులు కానీ మొత్తమంతా సిటీ కరీంనగర్ సిటీ 3.5 లక్షల జనాభా ఉన్నటువంటి ఇలా స్మార్ట్ సిటీని ఇవాళ సాధించినటువంటి కేసీఆర్ గారి సహకారంతో సాధించినటువంటి మహానేత కనుక ఇవాళ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ ఒకటేనండి, ఇవాళ స్థానికంగా ఉండి బ్రహ్మాండంగా ఇవాళ ఆనాడు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి వ్యక్తి. అంతేకాకుండా అభివృద్ధి, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇదే బండి సంజయ్ కూడా ఇక్కడ ఎంపీగా పనిచేసిండు. ఏం బీకిండు? ₹1 5 కొత్తలు కూడా తీసుకురాలి, 5 ఏళ్లు పనిచేసి 5 కొత్తలు కూడా తీసుకురాలి. కానీ ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలను ఇవాళ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంతంతో పాటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కనుక ఈసారి బ్రహ్మాండమైన భరోసా అభ్యర్థి వినోద్ కుమార్ గారు భారీ మెజార్టీతో రేపు ప్రజలు గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, అంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే మీ ఎట్లా ఉంది సార్? మీ యూత్ కు ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే సోషల్ మీడియా కావచ్చు, యూత్ విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, పోరాటాలలో రాటుదేలి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పార్టీ కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా ఈరోజు సైనికుల్లాగా పనిచేసి తప్పకుండా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం. మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా మిత్రులు మా తమ్ముళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిందో ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజల తరపున నిత్యం పోరాటాలతో ప్రజలతో మమేకమై పనిచేస్తాం. సార్, ఇది మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి 2000 పైగా యూత్ పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. అంటే అబద్ధాన్ని పదే పదే చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే అంటే అభివృద్ధి చేసినా కూడా ఓటమి పాలైన నేపథ్యంలో మేము కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపై నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాన్నారు. ఆ కేటీఆర్ రాక్ కోసం పెద్ద ఎత్తున యూత్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.